రుక్మిణి సిక్స్త్ చాప్టర్ వరకు అయిపోయిందండి లాస్ట్ క్లాస్లో. సిక్స్త్ చాప్టర్ ఏంటంటే తన బాల్యం, రుక్మిణి బాల్యం గురించి ఉమెన్స్ క్వార్టర్స్లో వాళ్ళందరూ అడిగినప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. కృష్ణుణ్ణి కలిసినప్పుడు శిశుపాలుడితో రుక్మి అరేంజ్ చేసిన మ్యారేజ్ గురించి ఈ కృష్ణుడు చెప్పటం అవన్నీ గుర్తు చేసి, పాత జన్మలు తను సీతాదేవిగా ఉన్నప్పుడు ఆమెకి అన్ని గుర్తు రావటం, ఋషులు మునులు వారందరూ ఇప్పుడు ఏమైపోయారని వాళ్ళ నాన్నని అడగటం, తన పాస్ట్ జన్మ ఏంటి అని మెడిటేషన్లో కూర్చుని అన్నీ తెలుసుకోవటం, అక్కడి వరకు అయిపోయింది. సెవెంత్ చాప్టర్ ఇప్పుడు శ్రీకృష్ణాస్ గిఫ్ట్. అంజలి ఒకసారి సుజాత దగ్గరికి వచ్చిందనమాట ఉమెన్స్ క్వార్టర్స్లో. ఉమెన్స్ క్వార్టర్స్లో ఉన్న సుజాత వాళ్ళ నాన్నని అతను మహేంద్ర ఏమైనా చేస్తాడేమో అని ఇంకా బాధపడుతూ ఉందన్నమాట. ఆ టైంలో ఆమె అంజలి వచ్చిందనమాట. అంజలి వచ్చి చెప్తుంది, అంజలి ఆ, ఎందుకు ఇలా ఉన్నావు డల్గా అని అడిగితే చెప్తుంది, మా నాన్నని నేను మోసం చేసి వచ్చేసాను. నేను ఇలా ఉద్దోతో వచ్చేయకుండా ఉంటే మా నాన్న కొంచెం హ్యాపీగా ఉండేవాడేమో. ఇప్పుడు భయంగా ఉంటారు కదా. ఆ, అతను ఆ రాక్షసుడు మా నాన్న ఏమైనా చేసినా చేస్తుండొచ్చు కదా అని ఈమె ఆలోచిస్తుంది అనమాట. అంటుంటే ఆమె చెప్తుంది, అతను మీ నాన్న మంచి కార్యం ఏం చేయలేదు, అధర్మమైన పనే చేశారు. ఆ రాక్షసుడికి నిన్ను ఇచ్చి చేస్తానని అతను ప్రామిస్ చేయటమే అతను చేసిన పెద్ద తప్పు. అది నువ్వు అంతగా ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. ఏదైనా సరే ఎప్పుడైనా న్యాయము అన్యాయము అని ఉన్నప్పుడు, న్యాయంతో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నా పర్వాలేదు. అన్యాయంగా ఉన్న దానిలో ప్రామిస్ చేస్తే వాళ్ళకి శిక్ష పడితేనే బెటర్ ఆ విషయంలో అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తోంది ఈవిడ. హ్మ్. అంజలి, నువ్వే గనక అతన్ని ఇతనితో ఉద్దవ్‌తో వచ్చేయకుండా ఉండి అతన్ని పెళ్లి చేసేసుకుంటే ఈ చిన్ని ఉద్దవ్ పుట్టేవాడు కాదు కదా అని చెప్తోంది. అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిందనమాట. భీష్ముడు ఆహ్, ఎందుకు పాండవులకు కౌరవులకు యుద్ధం రావడానికి కారణం భీష్ముడు వివాహం చేసుకోనని చెప్పటం. మరియు అతను ఎవరు గెలిచినా సరే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పాడంట. అయితే అక్కడేంటంటే ఎవరు గెలిచినా అని చెప్పకూడదు. ఎవరైతే న్యాయంగా ఉన్నారో వాళ్ళకే ఆయన సపోర్ట్ చేస్తాను అని చెప్పాలి. అందుకని ఆయనకి కూడా శిక్ష పడింది భీష్ముడికి లాస్ట్‌లో అని చెప్తుంది. అంటే ఇప్పుడు పాండవులైనా, కౌరవులైనా ఎవరు గెలిచినా సరే వాళ్ళతోనే ఉంటాను నేను అని చెప్పారట. కౌరవులు అన్యాయం వైపు ఉన్నారు కదా, వాళ్ళ వైపు ఉండకుండా ఉండాల్సింది ఆయన అని చెప్పి అదొక ఎగ్జాంపుల్. సీతామాత టైంలో అంట ఆ, మునులు వీళ్ళకి తెప్పించే ఇట్లా నీళ్లు కమండలంలో నీళ్లు పోసి ఇలా చిలకరించి తెప్పించేస్తే శాపం నిజమైపోతుందంట అప్పట్లో. అయితే వాళ్ళ కోపానికి ఆ, అన్యాయంగా నార్మల్ పీపుల్ కూడా బలవుతున్నారు అని చెప్పేసి సీతామాత వాళ్ళకున్న పవర్స్ అన్ని తీసేసి అప్పుడు ఒక కోర్ట్, ఒక న్యాయస్థానం లాగా ఏర్పాటు చేసి ఓన్లీ కొంచెం మంచి మంచి వాళ్ళకి కొంతమందికి మాత్రమే ఆ పవర్స్ ఉండేలాగా చేసిందనమాట. అంటే వాళ్ళకున్న పవర్స్ని మిస్యూజ్ చేశారు వాళ్ళు. అందుకని ఆ పవర్స్ని అన్యాయం జరుగుతుంది కాబట్టి సీతామాత ఆ పవర్స్ని ఆపేశారు. అలానే మీ నాన్న గురించి కూడా నువ్వు అంతగా భయపడాల్సింది, ఆలోచించాల్సింది ఏం లేదు. నువ్వు అంతగా ఆలోచించొద్దు. అసలు ఆ మహేంద్రతో పెళ్లి జరిగినట్లయితే ఆ, నీ నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇంకా ఎక్కువ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదానివి కదా. అట్లా కాదు, నువ్వు అట్లా ఆలోచించొద్దు అంటే, నేనే మహేంద్రని పెళ్లి చేసుకున్నట్లయితే ఉద్ధవ్ బతికి ఉండేవాడు కదా, నా వల్లే ఉద్ధవ్ చనిపోయాడు, నేనే ఉద్ధవ్ని చంపుకున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది తను. అంజలి చెప్తుంది, ఉద్ధవు సోల్ ప్లాన్ అదే. నిన్ను కాపాడడానికే అతను అతను ఈ భూమి మీదకి బర్త్ తీసుకున్నాడేమో. ఆలోచించు, నీ కోసమే, అంటే మీ ఇద్దరు సోల్ ప్లాన్ ఏమో, అది సోల్ అగ్రిమెంట్లో భాగమేనేమో. అందుకని నిన్ను కాపాడి అతను వెళ్ళిపోయాడు. అతనితో గడిపిన కొంతకాలం కూడా చాలా హ్యాపీగా గడిపావు కదా నువ్వు. ఆ అమృతమైన క్షణాలని గుర్తు చేసుకుంటూ అనుభవించు, అంతే తప్ప ప్రతి క్షణం ఇలా బాధపడకు. అయిపోయిందేది అయిపోయింది, నువ్వు మళ్ళీ తీసుకురాలేవు కదా. మనం కూడా అందరం చనిపోవాల్సిన వాళ్ళమే ఎప్పుడైనా సరే. కానీ ఆ అది మనం యాక్సెప్ట్ చేయలేం మానవులుగా. అది మనం యాక్సెప్ట్ చేసిన రోజున అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మామూలు మనలాగా అందరికీ కూడా ఒక మెసేజ్ లాగా ఇస్తున్నారు ఈవిడ. అంటే చావు అనివార్యము ఎవరికైనా. ఉన్నన్ని రోజులు వాళ్ళతో
ఆహ్, హ్యాపీగా ఎప్పుడు ఏమి ఏమి క్షణాలు గడిపాము అనేది ఆలోచించాలే తప్ప, వాళ్ళెళ్ళిపోయారే, ఇంకా నేను మళ్ళీ వాళ్ళని చూడలేనే, అలాంటి బాధపడొద్దు. సోల్ లెవెల్ ఎప్పుడైనా పర్మనెంటే కాబట్టి, మళ్ళీ మనం ఎళ్లి వాళ్ళతోని కలవచ్చు కదా! అలా ఆలోచించు. అంతే తప్ప ఇలా ఇలా ఆలోచించొద్దు అని సర్ది చెప్తోంది. కొన్ని నెలలు అలా గడిచిపోయిందనమాట. ఆ తర్వాత అంబ వచ్చింది. అంబ కాషినిని తీసుకొని వచ్చింది. అంటే ఈమె కొంచెం కన్విన్స్ అయింది. అక్కడ ఆమె మాటలకి. కరెక్టే గదా! తను చెప్పిందని. అంబ వచ్చింది. అంబ వచ్చిన తర్వాత చెప్తోంది. మాత నాకు చేసిన హెల్ప్ నేను మర్చిపోలేను. నాకు చాలా హెల్ప్ చేశారు మాత. నేను రోజు రోజుకి ఆమె మీద రెస్పెక్ట్ పెరుగుతోంది నాకు అని మా అంబకి చెప్తుందనమాట. మీకు మా అమ్మ మాతకి హెల్ప్ చేసినందుకే నాకిలా హెల్ప్ చేసినట్టుంది అంటే, లేదు నీకు మాతకి ఇంతకు ముందే బంధం ఉండి ఉంటుంది. అందుకే మాత నీకు హెల్ప్ చేశారు. ఆ మాతతో ఇంతకుముందు సీతామాత టైంలో ఉన్నప్పుడు ఋషులతో చాలా మందితో బంధం ఉంది. వారిలో ఒకరు మైత్రేయి. మైత్రేయి ఒక మునీశ్వరురాలు. కాసినికి అండ్ మైత్రేయికి ఒక బంధం ఉంది అని అంజలి చెప్పిందంట. ఈవెన్ అంజలికి, మైత్రేయికి గూడా ఒక బంధం ఉంటదండి. ఫర్దర్‌గా వస్తది మనకి. వీళ్ళ రిలేషన్ గూడా బావుంటది. అంజలి స్టోరీ బావుంటది. తర్వాత చెప్తారది. హ్మ్. తర్వాత అంబ చెప్తోందనమాట ఇవన్నీ. మైత్రేయి ఉన్నారు. మైత్రేయి వీళ్ళందరికీ ఒక గురువులాగా అనమాట. అలానే మైత్రేయి, మాతకి కనెక్షన్ ఉందనమాట. మాత వీళ్ళందరికీ మైత్రేయి ద్వారా కొంత మెసేజ్‌నివ్వడానికి అట్లా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు అప్పట్లో. అది తర్వాత స్టోరీ వస్తుంది. అంజలి ఇతను చెప్తోంది. అంబ. మాత గురించి కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఆహ్, ఇంకా కొంచెం అతను వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. పాప ఇషాన్ని చూడాలి అని గొడవ చేస్తుందని జెప్పి నేనొచ్చాను. మా హస్బెండ్‌కి ఈ వుమెన్స్ క్వార్టర్స్‌కి రావటం ఇష్టం ఉండదు. మాత మీద కోపం ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అన్ని కులాలని కలిపి ఇక్కడ ఉంచేస్తున్నారు ఈవిడ అని జెప్పేసి ఒక, ఒక తక్కువ చూపు ఉంది మా హస్బెండ్‌కి. అక్కడికెళ్తే ఊరుకోనని చెప్పి నాకు వార్నింగ్ గూడా ఇచ్చారు. అయినా నేనొస్తున్నాను. ఆయనకి తెలియకుండా వస్తున్నాను. నేను వెళ్ళిపోవాలి అని జెప్పేసి, ఇంకా కొంచెం సేపే ఉండి ఇక్కడ అంటే తనొచ్చినప్పుడల్లా అక్కడ బయటేం జరుగుతుంది, ప్లస్ ఇక్కడ క్వార్టర్స్‌లో విషయాలేంటి అనేది తెలుసుకొని వెళ్ళిపోతూ ఉంటదనమాట. వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు కొంచెం ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ జేస్తది. లేకపోతే ఎళ్ళిపోతది. కాషిని ఏంటంటే, ఈ బాబు ఇషాన్‌తో బాగా ఆడుకోవటం అలా అలవాటయిపోయింది. అందుకని అప్పుడప్పుడు అడుగుతదనమాట. ఇంటి దగ్గర అంత హ్యాపీగా ఉండదు కాబట్టి, ఈమె కొంచెం పాప హ్యాపీగా ఉంటది కదా! అని జెప్పి తీసుకొస్తూ ఉంటది అప్పుడప్పుడు. అంజలి గురించి అడిగింది. అంజలి గురించి నాకు ఇంతకుముందు చెప్తా అన్నావు గదా! ఏమైంది అంటే, అంజలి గురించి నేను చెప్పడం కాదు తనే చెప్తదిలే అని జెప్పి చెప్తది. ఒక్క నిమిషం అండి. ఒకరోజు గార్డెన్‌లో ఆమె వెళ్ళిపోతది. ఇంకా ఆ రోజు ఒకరోజు గార్డెన్‌లో పడుకొని ఉంటదనమాట. అంటే ఊరికే కూర్చునుంటది బాబుని బెట్టుకొని. ఈవినింగ్ టైమ్ రోజు కిందకెళ్తుంటది కదా! అట్లా సరదాగా వెళ్ళింది. వెళ్ళి కొంచెం సేపు అక్కడ అలా కూర్చుంది. కూర్చొని ఇంక అలా నిద్రలోకి జారుకుందనమాట. ఆ టైంలో మంచి డీప్ స్లీప్‌లోకెళ్ళి ఒక మంచి డ్రీమొచ్చింది. ఆ డ్రీమ్‌లో ఇంతకుముందు ఉద్ధవ్ కల్లోకొచ్చాడు ఆమెకి. సేమ్ అట్లనే నిజంగానే ఉద్ధవ్ వచ్చినట్టు కల్లోకొచ్చి చెప్తున్నాడు. నాకు నీ సంరక్షణలో మన బాబు, మాత సంరక్షణలో నువ్వు, మన బాబు ఇద్దరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. నేనింక వెళ్ళొస్తాను. ఇప్పటి వరకు ఏంటంటే ఆ సోల్ లెవెల్‌లో అయినా సరే ఆ ప్రెజెన్స్‌ని అప్పుడప్పుడు ఫీల్ అవుతోంది గదా! తను. అతను ఎళ్ళిపోతాడు అంటే తను ఇష్టపడేది కాదు. అంత బాధగా ఉండేది. అయ్యో! ఉద్ధవ్ వెళ్ళిపోతాడా? నేనొక్కదాన్నే అయిపోతానా? అన్నట్లు బాధపడుతూ ఉండేది. తర్వాత ఆ రోజు ఎందుకో మరి ఆమెకి అంత బాధేం అనిపించలేదు. వెళ్ళిపోతారు అంటే నేనెళ్ళొస్తాను. కానీ డెఫినెట్‌గా మళ్ళీ నిన్ను కలుస్తాను నేను. అంటే సోల్ లెవెల్ లైక్ తర్వాత నెక్స్ట్ జన్మలో కానీ అట్లా డెఫినెట్‌గా నిన్ను కలుస్తాను అని జెప్పి ఒక ప్రామిస్ చేస్తాడనమాట ఉద్ధవ్. అప్పుడు ఎళ్ళేటప్పుడు పెద్దగా ఏం ఫీల్ అవ్వల. ఉద్ధవ్ వెళ్ళిపోతున్నట్టు అట్లేం బాధగా అనిపించలేదు. నిజంగా ఉద్ధవ్‌ని దగ్గరగా ఫీల్ అయినట్టు మంచిగా
తనకి అనిపించింది. వద్దు వెళ్ళిపోతున్నా కూడా హ్యాపీగా పంపించింది. అందుకని చనిపోయిన వాళ్ళని మనం ఇక్కడే ఐ మీన్ బాధపడకూడదంట. మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు త్వరగా వెళ్ళలేరంట. ఈమె కొంచెం హ్యాపీగా ఉండేసరికి ఆ సోల్ ఇక్కడ బంధాలను తెంచుకుని అతని నెక్స్ట్ జన్మ ఏంటి అనేది వెతుక్కుంటూ వెళ్ళగలిగాడు. అప్పటి వరకు వెళ్ళలేక ఈ బంధంలో చిక్కుకుని ఈ బాబుని ఈమెని సంరక్షించుకుంటూ సోల్ లెవెల్లో వెళ్ళి చుట్టూతూనే తిరుగుతూనే ఉన్నాడు. ఈ బాబుకి 3 ఇయర్స్ వచ్చింది. 3 ఇయర్స్ వరకు సోల్ ఆమె దగ్గరే ఉంది చూడండి. ఆమె మంచి డీప్ స్లీప్ నుంచి అదే వద్దని ఫీల్ అయ్యి ఇంకా హ్యాపీగా లేచిందనమాట. చాలా అనిపించింది తనకి రిలీఫ్‌గా. వద్దు వెళ్ళిపోయినా పర్వాలేదన్నట్లు లేచేసరికి ఆహ్, ఈ క్వార్టర్స్‌లో అందరూ ఏదో హ్యాపీగా ఉన్నారనమాట చూడ్డానికి. లేడీస్ అందరూ మిగతా అందరూ సరదాగా నవ్వుకుంటూ అండ్ బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో అనమాట. ఎవరిని కదిలిచ్చినా నవ్వుతూ ఉన్నారు. ఎవరైనా మనల్ని ఎదురుగా చూసి నవ్వితే మనం కూడా వెంటనే నవ్వేస్తాం గదా! రీజన్ ఏం లేకుండా. అట్లా అందరూ ఒక్కళ్ళు అలా ఉంటే ఓకే గానీ అందరూ అలానే ఉన్నారంట. ఏంటి ఇలా ఉన్నారు? ఎందుకు ఇలా ఇంత ఆనందంగా ఉన్నారేంటి? అని అందరిని వాళ్ళనడిగితే వాళ్ళు చెప్తున్నారు. నీకు తెలీదా? శ్రీకృష్ణుల వారొచ్చారు. నీకోసం వెతికాము కనిపించలేదు. ఏమైపోయావు నువ్వు? అని అడుగుతారు వాళ్ళు. అయ్యో! అవునా! శ్రీకృష్ణుల వారొచ్చారా? నేను మిస్ అయ్యానే. అయ్యో! నేను చూడలేకపోయానే అని బాధపడుతుందనమాట. బాధపడి తను బాధపడుతుంది. బాధపడటం ఇన్ ద సెన్స్ ఎక్కువేం లేదు. కానీ ఈ ఇక్కడ అందరూ చుట్టూతా ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా బ్లిస్‌ఫుల్ స్టేట్ ఉన్నారు కదా! వాళ్ళ నుంచి ఆ ఎనర్జీ ఆమె తీసుకోగలుగుతోంది. అంటే కృష్ణుల వారు ఒకసారి వచ్చి వెళ్తేనే అలా ఉంటదనమాట చుట్టూ పక్కల పరిసరాలు. చాలా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈమె కూడా అదే హ్యాపీనెస్ తీసుకోగలుగుతుంది హార్ట్‌కి. చాలా సంతోషంగా ఉంది. కానీ అరే! నేను కూడా చూడాల్సింది కదా! అని కొంచెం బాధగా ఉందనమాట ఆమెకి. అయితే ఆమె ఆలోచిస్తుంది. స సో, కృష్ణుల వారొచ్చి నాకు ఉద్ధవుని నా నుంచి విముక్తి చేయించినట్టున్నారు. వీళ్ళు ఏదైనా కారణం ఉండబట్టే వస్తారు. మాత కానీ, కృష్ణుల వారు కానీ అని అనుకుంటదనమాట. అది జరిగింది గూడా అదే. ఆయనొచ్చిన పర్పసే అది. ఈ ఉద్ధవ్‌ని విడిపించటానికి ఈమె నుంచి వచ్చారు యాక్చువల్‌గా. నిద్ర గూడా మత్తులాగా ఎనర్జీ వచ్చిందామెకి. మత్తులాగా పడుకుని పోయి కృష్ణుడే ఈమెకి ఇట్లా హ్యాపీగా అతన్ని పంపించేంత ఆలోచన ఇచ్చారు సోల్ లెవెల్‌లో. చాలా మంది అందరూ కృష్ణుడి గురించి చెప్తున్నారు. ఆయన అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఎంత బాగున్నారో తెలుసా? ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారో తెలుసా? ఆయన ఫేస్ ఎంత అట్రాక్టివ్‌గా ఉందో తెలుసా? ఎంత కళగా ఉందో తెలుసా? అట్లా అందరూ పొగిడేస్తారనమాట. కృష్ణులంటే అంతే కదా కామన్‌గా. సో, ఎవ్వరిని కదిలిచ్చినా సరే వాళ్ళు పనులు చేసుకుంటూనే ఉన్నారు. ఆయనని పొగుడుతూ ఉన్నారనమాట అందరూ. చాలా ఒకలాంటి అట్మాస్ఫియర్ ఏర్పడిపోయింది అక్కడంతా. ఒక ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్. అయితే ఈమె మళ్ళీ రూమ్‌కొచ్చింది. ఉద్ధవ్ గురించి ఆలోచిస్తుంది. కాకపోతే ఇంతకుముందు ఉన్నంత బాధ లేదు. ఉద్ధవ్ వెళ్ళిపోవటమే బెటర్‌లే. ఆ సోల్ లెవెల్‌లో ఈ అంజలి చెప్పింది కదా! సోల్ లెవెల్‌లో ఉన్న వాళ్ళని వదిలేయాలి. మనం అలా పట్టుకొని ఉండకూడదు అట్లా. కొంచెం ఆమెకి ఎడ్యుకేటెడ్ అయ్యి అనుకుంటోంది. కరెక్టేలే ఉద్ధవ్‌ని వదిలేయటమే మంచిది. కానీ ఉద్ధవ్ ప్లేస్‌లో నేను మళ్ళీ ఎవరిని పెళ్లి చేసుకోను అని అనుకుంది. అంబ కొన్ని వారాల తర్వాత వచ్చింది. అంబ ఏంటి ఇక్కడ జరిగిన విషయాలేంటి, బయట జరుగుతున్న విషయాలేంటి అనేది తెలుసుకుంటూ ఉంటది కదా! ఏంటి నేను ఒకటి విన్నాను. కృష్ణుల వారొచ్చారంట కదా! నిజమేనా? అని అడుగుతదనమాట. అవును. ఆ రోజు అసలు నాకేం జరిగిందో తెలీదు. నేను ఇలా పడుకుండిపోయాను. ఉద్ధవేమో ఇలా డీప్ స్లీప్‌లోకెళ్ళిపోయాను. ఉద్ధవ్ నిజంగానే వచ్చి బాయ్ చెప్పినట్టు అనిపించింది నాకు. అతను వెళ్ళిపోయినప్పుడు కూడా బాధేం అనిపించలేదు. ఆ ఫీల్ నాకు ఎక్స్‌ప్రెస్ చేయడానికి కూడా రావట్లేదు. అంత సంతోషంగా ఉంది. అని ఎక్స్‌ప్లెయిన్ జేసి చెప్తది. ఇంకా ఏంటి సంగతులు? బయటెలా ఉన్నారు అందరూ? అట్లా బయట విషయాలు అడిగేసరికి ఆమె చెప్పిందనమాట. అంబ. ఒకసారి నేను మార్కెట్ వైపు వెళ్ళాను. కొంతమంది లేడీస్ అక్కడ ఉన్నారు. ఏదో డాన్స్ పెర్ఫార్మన్స్ గురించి నిన్ను ఇన్వైట్ చేద్దామా లేదా అన్నట్లు మాట్లాడుకున్నారు. అంటే చనిపోయినట్టు తెలీదు ఏదో. ఈమె గురించి టాపిక్ వచ్చిందంట అక్కడ. ఎందుకొచ్చింది అంటే ఏదో డాన్స్ పెర్ఫార్మన్స్ గురించొచ్చి ఆమె అయితే భలే చేసేది మాలిని. అలా మాట్లాడుకున్నారు వాళ్ళు అని చెప్తున్నారనమాట. మాలిని ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తున్నారు. మాలిని అనే ఆవిడ వాళ్ళ వ తను ఇష్టపడే ఇంకొక డాన్సర్‌తో వెళ్ళిపోయింది. ఆ డాన్సర్ అయితే చనిపోయారు కానీ అతని శవం దొరికింది. కానీ మాలిని శవం దొరకలేదు. అందుకని మహేంద్రకి డౌట్‌గా ఉంది. మాలిని ఇంకా బతికే ఉందని అనుకున్
అని అనుకుంటున్నారంట అక్కడ లేడీస్. సో, ఆ విషయం చెప్తది. "నువ్వు జాగ్రత్తగా ఉండు. మహేంద్రకి డౌటొచ్చింది. నువ్వు చనిపోయావనేది క్లారిటీ రాలేదతనికి. ఇన్ కేస్ ఆమెను ఈ ఊరంతా గాలించండి. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకురండి. ఆమె శవంతో ఈ ఊ ఈ ఊర్లని ఈ వీధులన్నిటిని అన్నీ ఇలా ఈడ్చుకుంటూ వెళ్ళండి. నన్ను ఎదిరించిన వాళ్ళకి ఇదే శిక్ష పడతదని జెప్పేసి ప్రూవ్ చేయండి" అని జెప్పి చాటింపులాగా వేస్తాడనమాట అతను. అందుకని ఆమెకు కొంచెం ఇంకా భయంగా అనిపిస్తది. ఇప్పటి వరకు కొంచెం సేఫ్‌గా ఉన్నాను అని అనిపించిందిలే కానీ, అఫ్‌కోర్స్ ఈ క్వార్టర్స్‌లో ఉన్నంత సేపు అతనేం చేయలేడులే గాని ఈమెని. కాకపోతే బయటకు రావద్దు. ఇన్ కేస్ ఇక్కడ నుంచి బయటికెళ్ళే లేడీస్‌కి కూడా నీ గురించి అస్సలు చెప్పొద్దు. ఇప్పుడు బయట చాలా సివియర్‌గా వెతుకుతున్నాడు అతను నీ గురించి జాగ్రత్త అని ఒక జాగ్రత్త చెప్పెళ్తదనమాట. అంబ మళ్ళీ వెళ్ళిపోయింది. కాశిని ఏమో ఈ బాబుని వదిలి రావడానికి ఇష్టపడట్లేదు. నేను ఇక్కడే ఉంటానమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా అట్లా అంటుంటే, లేదు లేదు నాన్న ఊరుకోరు, ఇంకేమైనా ఉందా? నాన్న ఇక్కడ మనం ఇక్కడికి వస్తున్నామని తెలిస్తే ఊరుకోరు కదా! వచ్చేసేయ్ అని చెప్పి బలవంతాన తీసుకెళ్తది పాపం ఆ పాపని. ఇంకా ఈమె అలా ఆలోచించుకుంటూ కూర్చుంటదనమాట. మళ్ళీ మహేంద్ర ఏం జేస్తాడో నన్ను, ఏంటో నా లైఫ్ ఇలా అయిపోయింది. అసలు మహేంద్ర వల్లే గదా నేనిలా అయ్యాను. ఆ క్యారెక్టర్ లేకపోతే నేనింకా హ్యాపీగా దాన్ని కదా! మా అమ్మని గూడా అట్లా చేశాడు. నా లైఫ్ అంతా అన్యాయం జేశాడు. ఉద్దోని చంపేశాడు అని కోపము, బాధ, అతని మీద కోపము, ఇంకేం చేయలేని నిస్సహాయత, అలా బాధగా ఉండి ఇంకేం చేయలేను. నేను మాతకి నేను సరెండర్ అయిపోయాను. ఆమె చూసుకుంటారు నన్ను అని ఇంక నమ్మేసి ఆవిడకి అనుకుంటుంది. మాతకే నేను సరెండర్ అయ్యాను అని. కొన్ని వారాల తర్వాత ఇంకొక సర్వెంట్ ఉంది కదా! సుమతి. సుమతి అనే ఆవిడ వచ్చింది ఫాస్ట్‌గా వచ్చేసి, ఏ సో ఈ అమ్మాయి పేరేంటి? సుజాత. సుజాత రా రా త్వరగా రా, మాత నిన్ను బయటికి తీసుకురమ్మన్నారు. త్వరగా రా, తూర్పు గేట్‌కి అక్కడ 4 ద్వారాలు ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద గోడలు, ఐ మీన్ ప్రహరీ గోడలన్నమాట. 4 వాకిళ్లుంటాయి. పెద్ద పెద్ద తలుపులుంటాయి వాటికి. వాటిలో తూర్పు ద్వారం వైపుకు నిన్ను తీసుకురమ్మన్నారు. త్వరగా రా అని చెప్పి పిలుస్తదన్నమాట. ఈ అమ్మాయి ఏదో పని చేసుకుంటూ ఉంటది అక్కడ. అంటే నార్మల్‌గా క్వార్టర్స్‌లోనే ఉంటాను కదా! అని చెప్పేసి నార్మల్ డ్రెస్ వేసుకుంది. పాత డ్రెస్. వేసుకుంటే, "ఇదేంటి నన్ను బయటికి రమ్మంటావు? ఏమైంది? ఎందుకు మాత తీసుకురమ్మన్నారు అక్కడికి?" అని అడుగుతది. అడిగేసరికి ఆహ్ ఈమె అంటదనమాట. నేను నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలయింది బయటకొచ్చి. ఈ అట్‌లీస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకునే టైమన్నా ఇవ్వు. ఈ బట్టలతో బయటికెళ్తే ఎవరైనా చూస్తారు గదా! బావుండదు కదా! అంటే, "ఏం అవసరం లేదు. అంత టైం లేదు. నువ్వు రా త్వరగా" అని చెప్తే, మరి బాబు ఇషాన్ ఎట్లా అంటే, "తీసుకురా ఇషాన్ గూడా" అని చెప్తే ఎత్తుకుంటదనమాట. ఈ అమ్మాయి కాలు కొంచెం ఎడమ కాలు కాలిపోయింది గదా! కుంటుతూ ఉంటదనమాట. ఫాస్ట్‌గా నడవలేదు అంత ఫాస్ట్‌గా. అలా కుంటుతూ వెళ్తూ ఉంది. ఆ ప్రాసెస్‌లో ఈమెమేమో ఫాస్ట్‌గా లాక్కెళ్ళిపోతా ఉంటది. ఆమె ముందుగా గబగబా ఎళ్ళిపోతూ ఉంటే, ఈమె వెనక పాపం మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే, లేదు ఫాస్ట్‌గా రా, రా అని చెప్పి తీసుకెళ్తది. ఆ తూర్పు గేటే చాలా దూరంగా ఉంటది. ఆ బయట ఇంకా కొంచెం దూరం నడవాలి. ఆహ్, తూర్పు గేట్ దగ్గరికెళ్ళగానే ఒక పెద్ద చెక్క తలుపులనమాట. పెద్ద పాత కాలపువి. అవి ఓపెన్ చేస్తారు. ఆ తలుపులు ఓపెన్ చేస్తే ఒక ఇద్దరు బాడీ గార్డ్స్ లాగా పెద్ద పెద్ద బాగా లావుగా, హైట్‌గా ఉండే పర్సనాలిటీస్ ఉంటారక్కడ. వాళ్ళు వీళ్ళకి తోడుగా వెళ్తారనమాట. మాతో వెళ్ళమని జెప్తారంట. ఎందుకు కృష్ణుడు వస్తున్నారు. నువ్వు చూడలేదు కదా మొన్న. ఇప్పుడు చూద్దువు గాని పద అని జెప్పేసి మాత నిన్ను అక్కడ కృష్ణుడిని చూసేలాగా చేయమన్నారు. పద అని జెప్పి తీసుకెళ్తదనమాట. ఒక వీధి దగ్గర ఊరేగింపులాగా వెళ్తుంది. కృష్ణుడు వస్తే నార్మల్‌గా ఉండదు గదా! ఒక రథం వెనక బోలెడు వాహనాలు. అప్పట్లో గుర్రపు బళ్ళనమాట. గుర్రాలు, సైనికులు, అలా చాలామంది. మన ఇప్పుడు మినిస్టర్ ఎళ్తే ఎట్లా ఉంటాయి? ముందు ఒక 10 కార్లు, వెనక ఒక 10 కార్లు లాగా అప్పట్లో రథాలు, గుర్రాలు అలా ఉన్నాయన్నమాట ఆయన వెళ్తే. ఇంకా వీళ్ళు చాలా మంది జనం పోగయ్యారు. వాళ్ళని చూడ్డానికి, కృష్ణుడు వాళ్ళందరిని చూడటానికి చాలా మందొచ్చేసరికి వీళ్ళు వెనక పడిపోయారు. వెనక పడిపోయి ఎక్కడో దూరం నుంచి ఉన్నారనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమ్మాయి బయట ఎవరికీ తెలియకూడదు. ఇప్పుడు మహేంద్ర కొంచెం ఎక్కువ కాపలా కాస్తున్నాడు కాబట్టి, "నువ్వు జాగ్రత్త. నువ్వు మన్ హ్మ్, ఎవరు నిన్ను గుర్తుపట్టకుండా చూసుకో. ఇలా కవర్ చేసుకో ఈ క్లాత్‌తో" అని ఇలా ముసుగేసుకోమని చెప్తది ఆ అమ్మాయి. సర్వెంట్, హెల్పర్.
ఇంకా ఈమె మొహము ప్లస్ తల ఏం కనిపించుకుని ఇట్లా మొహం ఇలా ముక్కుకి ఓన్లీ కళ్ళు కనిపించేలాగా ముసుగేసుకుంటది. వేసుకుని ఆ క్రౌడ్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిపోయి వీళ్ళు వెళ్ళే టైం ఈ అమ్మాయి పాపం ఫాస్ట్గా నడవలేకపోతుంది. అప్పటికే ఆమె లాక్కెళ్తుంది, పద 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 అని చెప్పేసి హడావుడి చేసి లాక్కెళ్తుంది. ఈలోపు కృష్ణుడి రథం వెళ్ళిపోతుంది. ఈమె చూడలేకపోతుంది అప్పుడు కూడా. అయ్యో కృష్ణుడు వెళ్ళిపోయారే అనుకుంటూ ఉంది. ఇంకా చాలా మంది వెనక సైన్యం వస్తూ ఉన్నారనమాట. ఈలోపు కృష్ణుడు వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ తొక్కిసలాట్లాగా అయింది కొంత. నెట్టుకుంటూ ఆమె నెట్టేసి బాబుని ఎత్తుకుని ఉంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని నెట్టేసి నెట్టేసి ఈమె అలా వెనకాల తో తోస్తా తోస్తా ఉండేసరికి ముందు లైన్లోకి వచ్చేసింది. ఆ నెట్టుడు వెనకాల నెట్టేసరికి ఫస్ట్ లైన్కి వచ్చేసేసరికి కొంతమంది సైన్యం వెళ్ళిపోయారు. ఇంకొక రథం వస్తుంది. ఆ రథంని చూడడానికి వీళ్ళందరూ ఎగబడుతున్నారు అనమాట. ఆ ఆ దగ్గరకు వచ్చింది ఆ రథము. ఈ అమ్మాయి ఫస్ట్ లైన్లో ఉంది కదా. ఆ ఆ రథం మీద ఉన్న మనిషి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. ఈమెకి ఉన్న బాధ, హార్ట్ ఓపెన్ లాగా అయిందనమాట. అనాహత చక్ర ఓపెన్ అయింది. అది ఎవరై ఉంటారు అని గెస్ చేయగలరా? ఆయన అర్జునుడు. అర్జునుడు అర్జునుడు రూపం ఎలా ఉంది అంటే చాలా అందంగా, అలా చూడగానే మెస్మరైజ్ అయిపోయినట్టు అనమాట. ఇట్లా ఆశ్చర్యంగా ఆయన అందానికి ఆమె ఎలా చూస్తూ ఉండిపోయినట్టుగా అలా ఉండిపోయింది అనమాట. చుట్టూతా ఇంతమంది క్రౌడ్ ఉన్నా ఏం జరుగుతున్నా అలా కొంచెం కొన్ని సెకండ్ల పాటు అలా అలా ఉండిపోయింది అనమాట. ఆయన కళ్ళల్లో కళ్ళు ఒక రెండు క్షణాలే అనమాట. ఆయన ఇలా రథం పాస్ అయ్యే ప్రాసెస్లో ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు ఆయన. ఆ టైంలో ఆమెకి ఒకలాంటి ఫీల్. ఆయన చూడడానికి చాలా బాగున్నారు కదా. ప్లస్ ఆయన పైనుంచి కింద దాకా కిరీటము, ఈ తొడుగులు, చేతికి తొడుగు, ఇట్లా చెస్ట్కి ఇదంతా తొడుగు ఉంటుంది కదా. అవన్నీ బంగారు ఆభరణాలు అనమాట. అవన్నీ సూర్యుడి కాంతి పడుతూ వెన్నెల మీన్ సారీ సూర్యుడి కిరణాలు పడుతూ ఉంటే ఇలా షైన్ అవుతున్నాడు అనమాట. ఆ షైనింగ్ కి ఆయన ఫేస్ ఇంకా వెలిగిపోతున్నట్టు కనిపిస్తుంది అనమాట. చాలా అందంగా ఉన్నాడు చూడటానికి. అట్లాంటి ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూసేసరికి ఈమెకి ఒకలాంటి ఫీల్ వచ్చేసింది. అలా అలా చూస్తూ ఉండిపోయింది. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆమె ముసుగు ఇలా నెడుతున్నారు కదా. ఆమె పక్కన వాళ్ళు నెడుతున్నా కూడా ఆమెకి స్పర్శ తెలియలేదు. అలా అయిపోయింది ఆమెకి. ఏంటో జరిగిపోయినట్టు. ఆ తల మీద ముసుగంతా జారిపోయింది మొత్తం. ఇప్పుడు మొహం కనిపించేస్తుంది అందరికి. ఆమెకు ఆ స్పృహ కూడా లేదు. అయ్యో అరే ఎవరన్నా చూస్తారు అని కూడా లేదనమాట. మర్చిపోయింది, ఇంకా ఆమె గురించి ఆమె మర్చిపోయి అలా చూస్తూ ఉంది. ఉండేసరికి ఆ, ఈవిడ ఈ హెల్పర్ ఉంది కదా, సుజాత, సుమతి సారీ, సుమతి ఇంక పద వెళ్దాం పద వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి తీసుకొచ్చే ప్రాసెస్లో ఒక అతను వెనక నుంచి మాలిని అని పిలుస్తారు. మాలినియా అని వీళ్ళకి ఈమెకి ముందు సర్వెంట్కి హెల్పర్కి అయితే భయం వేసింది ముందు. లైక్ మాలిని ఏంటి, పాత పేరు ఎవరు గుర్తుపట్టారు అని చెప్పేసి. నువ్వు పొరపడుతున్నావు, ఈమె తల మీద ముసుగు మళ్ళీ కవర్ చేసి ముసుగేసేసి, మాలిని కాదు ఈ అమ్మాయి పేరు, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో, ఈమె పేరు ఆ, సుజాత అని గబగబా లాక్కొచ్చేస్తుంది. కాదు సుజాత కాదు, తన మాలినియే, మాలిని అని మళ్ళీ పిలుస్తారు. ఈ అమ్మాయి ఇంకా ట్రాన్స్లోనే ఉంది యాక్చువల్గా. ట్రాన్స్లో నన్నెవరు మాలిని అని పిలుస్తున్నారు అని చెప్పి ఒకసారి అప్పుడు సెకండ్ టైం పిలిచినప్పుడు వెనక్కి తిరిగి చూసిందనమాట. చూసేసరికి ఇంకా ఈ అమ్మాయి భయం వేస్తుంది కదా. హెల్పర్కి చూసేసారు వీళ్ళు, ఎవరో గుర్తుపట్టేశారు అని చెప్పేసి, మహేంద్రకి తెలిసిపోతే కష్టం అని చెప్పేసి ఇంకా ఇంకా ఇలా నడుము మీద చేసి గబగబా లాక్కెళ్ళిపోతుంది. ఈ క్రౌడ్లో ముందుకెళ్ళడానికి చాలా కష్టమయ్యేది. వాళ్ళు ఇద్దరు గార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఆ, వీళ్ళకి తప్పుకోండి తప్పుకోండి అని చెప్పేసి దారిప్పించారు. ఎలాగోలా వీళ్ళు వచ్చి క్వార్టర్స్లో పడ్డారు అనమాట ఫైనల్గా. అప్పుడు చెప్తుంది ఆవిడ సుమతి, సారీ సుజాత, నా వల్లనే నేను కొంచెం ముందు తీసుకెళ్లాల్సింది నిన్ను. కృష్ణుడిని నువ్వు చూడలేకపోయావు. అట్ ద సేమ్ టైం ఎవరో నిన్ను గుర్తుపట్టారు. మా అత్తకు తెలిస్తే నన్ను అసలు బతకనివ్వరు. ఇట్లా చేశాను నేను, నన్ను క్షమించు అంటే, లేదు నువ్వు అలా అనకు, అన్ని మాత ప్రణాళిక ఇది. మాత నన్ను కృష్ణుని కలపడానికి కాదు అక్కడికి తీసుకెళ్ళింది, అర్జునుడిని నేను చూడాలి అనే ఉద్దేశంతోనే మాత నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఉంటారని నేను అనుకుంటున్నాను. పర్వాలేదు, నువ్వు నాకు అట్లా ఏం సారీ చెప్పాల్సిన పని లేదు, నన్ను తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ అని. ఆ, నన్ను పిలిచిన వ్యక్తి మా అన్నయ్య అనుకుంటా అంటది. మీ అన్నయ్య? నీకెవరు లేరు కదా, లేరని చెప్పావు కదా, మీ అన్నయ్య ఎవరు ఏంటి అని మళ్ళీ డీటెయిల్గా అడుగుతుంది. అంటే యాక్చువల్గా ఈ అమ్మాయి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం తెలియదు ఈమె గురించి.
ఈ ఈ సర్వెంట్‌కి కూడా. సుమతికి కూడా అంతా తెలీదనమాట. "అన్నయ్య ఎవరు? ఏంటి సంగతి?" అని అడిగితే చెప్తది. మా అన్నయ్య అంటే నా ఓన్ బ్రదర్ ఏం కాదు. ఆహ్, చిన్నప్పుడు 15 సంవత్సరాల క్రితం మా అమ్మ వాళ్ళకి ఒక బాబు దొరికాడు. సో, అతన్ని వాళ్ళు తీసుకొచ్చి పెంచారు. అట్లా మేమిద్దరం ఒక ఒక దగ్గరే పెరిగాం గదా! సో, అన్నయ్య అని పిలిచేదాన్ని నేను. అతను నా ఓన్ బ్రదర్ ఏం కాదు. కానీ నన్ను చూసుకునేవాడు. అతనిలానే ఉన్నాడు. అతనే అనుకుంటా అంటదనమాట. అయ్యో! అవునా! నాకా సంగతి తెలీదు కదా! ఎవరో నిన్ను గుర్తుపట్టేసారు. మళ్ళీ మహేంద్రకి తెలిస్తే ఇబ్బంది కదా! అనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చేసాను. నన్ను క్షమించు అంటే పర్వాలేదు. ఏదైనా మాత ప్రణాళిక ఇదంతా. నేను ఏదైనా యాక్సెప్ట్ చేస్తున్నాను అని జెప్పి ఆహ్, అన్నిటికి యాక్సెప్టబుల్‌గా ఉంటదనమాట. కాకపోతే ఈమెకి ఆ సీనే అలా గుర్తుండిపోయింది. అర్జునుడి మొహం, ఆయన కళ్ళు కళ్ళల్లోంచి ఏదో స్పార్క్ లాగా అనమాట ఈమె ఫీల్ అయింది. హ్మ్. అది దానివల్ల ఏంటంటే ఈమెకి ఆహ్, బ్లిస్‌ఫుల్ స్టేట్. అంటే ఏ రీజన్ లేకుండా నవ్వొచ్చేస్తదనమాట. ఏదో మనిషిని తలుచుకోగానే నవ్వొచ్చేస్తుంది. ఆ లుక్ అర్జునుడు అనగానే అని తలుచుకోగానే ఈమెకి హ్యాపీనెస్ ఎక్కడి నుంచి లోపల నుంచి. అంటే ఇది ఆహ్, లోపల నుంచి హ్యాపీనెస్ వస్తుంది ఆమెకి. ఆమెకే అర్థం కావట్లే ఏంటి? ఎందుకు ఇట్లా అనేది ఏం తెలియట్లేదు. ఆయనవే అర్జునుడి మొహమే గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటూ అలా ఉంది. మనిషి ఇంతకు ముందులా లేదసలు. అసలెప్పుడు ఇంతకు ముందల్లుగా ఉద్దోలేడే, అయ్యో! అది, ఇది అని జెప్పేసి ఆలోచిస్తూ ఉండే మనిషి, ఇప్పుడసలు ఒకలాగా హ్యాపీగా నవ్వుతూ సరదాగా అలా ఉండేసరికి అందరికీ కొంచెం ఆశ్చర్యంగా ఉందక్కడ. వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. ఈమేమో ఎంతసేపటికి ఆ ఫీల్ ఇప్పుడు మనుషులొచ్చి మాట్లాడుతుంటే ఆమె ఒక్కతే అవన్నీ ఆలోచించుకోవడానికి ఉండదు గదా! అందుకని దూరంగా ఆహ్, లోటస్ పాండ్ దగ్గరికెళ్లి కూర్చుందనమాట. ఎవరు లేకుండా. సారీ ఆ బాబుని ఇషాని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచిస్తుంది. అసల అర్జునుడు ఎందుకు అంత ఆకర్షణీయంగా ఉన్నారు? ఆయన మొహం ఎందుకు అలా ఉంది? అంతగా ఎందుకు ఆకర్షిస్తున్నారు? నాలో ఎందుకు ఇంత ఆనందం వస్తుంది? అని ఆలోచించుకుంటూ, నవ్వుకుంటూ అలా ఉందనమాట హ్యాపీగా. ఫేస్ తెలిసిపోతది. ఎంత ఎంత హ్యాపీనెస్ హైడ్ చేద్దామన్నా కూడా ఆహ్, తెలిసిపోతది గదా! ఆమెకామె చెప్పుకుంటుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో సుజాత. ఎందుకు అలా నవ్వుతున్నావు? ఎందుకు నవ్వొస్తుంది? అని కంట్రోల్ చేసుకో అని చెప్పుకుంటుంది తనకి తనే. కానీ కంట్రోల్ అవ్వట్లేదు. మాత వచ్చారు. వెనక నుంచి మాత వచ్చి ఈమె నవ్వుకుంటూ అలా కూర్చునేసరికి నిన్ను ఇన్ని సంవత్సరాలుగా ఇంత సంతోషంగా చూడలేదు సుజాత. ఏం జరిగింది? అని ఏం తెలియనట్టు అడుగుతారు. మాత. ఆహ్, అడిగితే నాకేం జరిగిందో తెలీదు మాత. ఎందుకో తెలీదు ఇలా హ్యాపీగా ఉంది. బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నాను నేను. ఇంత సంతోషం నేనెప్పుడు తీసుకోలేదు. ఎందుకు అనేది అర్థం కావట్లేదు అంటే, అదే అర్జునుడి పవరు. అర్జునుడిని శ్రీకృష్ణుల వారు ట్రైన్ చేసింది ఇదే విధంగా. చాలామంది అంటే కృష్ణుడిని నువ్వు చూడలేదని ఫీల్ అవుతున్నావే. కృష్ణుడు ఆహ్, కాంతి ఏంటంటే 1000 సూర్యుడు కాంతి ఒకేసారి చూస్తే ఎలా ఉంటదో, కృష్ణుడు కాంతి అలా ఉంటుంది. ఆయన శక్తి నువ్వు అంతగా తట్టుకోలేవు. అంత శక్తి నువ్వు తట్టుకోలేవు. అందుకని నేను అర్జునుడిని నిన్ను కల్పించేలాగా చేశాను. నీ హృదయంలో ఉన్న బాధంతా వెళ్ళిపోవాలి అనే అనే ఉద్దేశంతోనే అలా కలిసేలా చేశాను. అతనేంటంటే అతని చూపులతోనే ఆహ్, లోపల బాధనంతటిని తీసేసే శక్తి అతనికుందంట. అంటే మాత అండ్ శ్రీకృష్ణుల వారు అతనికి అలాంటి ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఇక్కడ వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్న లేడీస్ అందరికీ ఎవరైతే బాధల్లో ఉన్నారో, అలా అర్జునుడిని ఒకసారి చూసేసరికి ఆ బాధంతా వెళ్ళిపోతదంట. అలాంటి శక్తి అతనికుంది. అలాంటి విద్య అతనికి తెలుసు. అని చెప్తారు. అది అర్జునుడి పవరు. 1000 సారీ 1000 చంద్రులకి ఎంత పవరుంటుందో, ఇతనికి అంత ప్రశాంతమైన కాంతి ఉంటుంది. ఆ కాంతి ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఆ బాధల్ని భారాన్ని తొలగించేసేలా చేస్తుంది అని చెప్తారు. కావాలనే ఇంటెన్షనల్‌గానే నేను ఆహ్, అర్జునుడిని కల్పించేలా చేశాను. నువ్వు ఉద్ధవ్ వెళ్ళిపోయాడనే బాధ ఉంటది కదా నీకు. ఆ బాధ వెళ్ళిపోవాలి నీ మనసు నుంచి అనే ఉద్దేశంతో నేను నిన్ను అలా చేశాను కలిసేలాగా. హ్మ్. అని అలా చేశాను. ఆహ్, కృష్ణుడు అలా ట్రైన్ చేసాడు అతన్ని. అంతవరకు అయిపోయింది. ఏంటి ఈ మధ్య నేను విన్నాను నువ్వు వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్న వాళ్ళ లేడీస్ అందరివి బట్టలు ఉతుకుతున్నావంట. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, అవును అవును కదమ్మా! వీళ్ళందరూ ఆహ్, రాజు కుటుంబము, మంత్రులు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. హయ్యర్ ఐ మీన్ ఆహ్,
స్టేటస్ కలిగిన వాళ్ళు కదా! వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవటం రాదు. వాళ్ళకి సర్వెంట్స్ ఉంటారు ఇంట్లో. మాకది అలవాటే కదా! మేము లోవర్ కాస్ట్ నుంచే వచ్చాం గదా! సో, నేను వాళ్ళకి చేస్తే తప్పేం లేదు అని నేను అనుకుంటున్నాను. దానిలో తప్పేంటి అంటే, "నువ్వు అలా ఆలోచించొద్దు. ఇక్కడ ఎక్కువ, తక్కువ కదా! అందరూ ఒకటే. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. నువ్వెవరికీ హెల్పర్‌వి కాదు. నువ్వెవరికీ సర్వెంట్ కాదు. కావాలంటే అందరికీ హెల్ప్ చేసేలాగా తినుంది కదా! సుజాత. ఆమెకి హెల్ప్ చెయ్యి కానీ సుజాత కాదు సుమతి. హెల్పర్‌కి హెల్ప్ చెయ్యి కానీ, ఇలా పర్సనల్ పనులు చేసి వాళ్ళ సర్వెంట్‌లాగా నువ్వేం చేయాల్సిన పని లేదు" అని జెప్తారు మాత. సరే మాత అయితే ఇక ఆమెకి ఒక ఆర్డర్ ఏస్తారనమాట. ఈమె చేత ఇంకా ఎవరి బట్టలు ఉతికించొద్దు. ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి అని చెప్పి ఒక ఆర్డర్ వేసి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు చెప్తారు. నీకొచ్చిన డాన్స్ నీకు డాన్సొచ్చు కదా! ఆ డాన్స్ ఇక్కడున్న మహిళలందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పించు. అట్ ద సేమ్ టైమ్ నీ బాబు పెద్దవాడవుతున్నాడిప్పుడు. సో, అతనికి డాన్స్ ప్లస్ నీకొచ్చిన మ్యూజిక్ నేర్పించు. అతను ఉద్ధవ్ కంటే మంచి గొప్ప డాన్సర్ అవ్వాలి అనేది కదా నీ కోరిక. అతని సోల్ ప్లాన్ గూడా అదే. సో, నువ్వు అలా ప్లాన్ జేసుకోవాలి గానీ, ఇట్లా సర్వెంట్ లాగా కాదు. అంటే నేను డాన్స్ నేర్పించటం ఏంటమ్మా! ఈ కాలుతో నేనెక్కడ నేర్పిస్తాను అని అంటది. అయిపోతది. ఇదంతా ఎవరితోనూ డిస్కస్ చేయడానికి లేదు. ఇంకా అంబ ఎప్పుడొస్తదా అని వెయిట్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత అంబ వస్తది. ఆహ్, అంబ వస్తది. కొంతకాలం అయిపోయిన తర్వాత. అంబ కూడా ఈమెకసల ఆ ఫేస్ అలా ఉండిపోయింది మైండ్‌లో. ఈ అమ్మాయికి సుజాతకి. హ్యాపీనెస్ అలా ఉండిపోయింది. అయితే అంబ వచ్చినప్పుడు ఈ హ్యాపీనెస్ అబ్జర్వ్ చేసింది. "ఏంటి సంగతి? ఎందుకింత సంతోషంగా ఉన్నావు? నేనెప్పుడు ఇలా చూడలేదే నిన్ను. ఎందుకంత హ్యాపీగా ఉన్నావు?" అంటే చెప్తదనమాట. కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు వచ్చినప్పుడు నాకు ఉద్ధవ్ వెళ్ళిపోతున్నట్టు తెలిసింది. నేను హ్యాపీగా వెళ్ళిపోయేలా చేశాను. నాకంత బాధేం అనిపించలేదు ఉద్ధవ్ వెళ్ళేటప్పుడు. అంతే. అంతకంటే ఏం లేదంటే, "నేను నీ సిస్టర్‌ని. నువ్వు నన్ను మోసం ఏం చేయలేవు. కృష్ణుడొస్తే వెళ్ళిపోతే ఎంత హ్యాపీనెస్‌గా ఉండవు నువ్వు. ఏంటో చెప్పు. అసలు విషయం ఏంటో చెప్పు" అని అడుగుతది. అడిగితే నేను ఒకరోజు నా పని నేను జేసుకుంటుంటే ఆహ్, సు సుజాత సుమతి వచ్చి నన్ను శ్రీకృష్ణుల వారిని కలవాలి అని జెప్పేసి తీసుకెళ్ళి అర్జునుడిని చూపించింది. ఆ అర్జునుడిని నేను చూసిన దగ్గర నుంచి ఏంటో తెలీదు గానీ నాకొకటే నవ్వు, హ్యాపీనెస్ అట్లా వస్తుందంటే, "ఇంకేంటి సంగతి? అయితే నువ్వు అర్జునుడితో ప్రేమలో పడ్డావన్నమాట. అంటే నువ్వేం మాట్లాడుతున్నావు? అది అట్లాంటిదేం కాదు. ఇది ఉద్ధవ్‌కి నాకు ఉన్న సంబంధం లాంటిది కాదు. దానికంటే మించినది సోల్ లెవెల్‌లో ఏదో హ్యాపీనెస్. ఏదో తెలియని ఆత్మానందంలాగా ఉంది. అంతే తప్ప మామూలు శారీరక ఆకర్షణ అయితే కాదిది. అంటే లేదు లేదు ఒక మనిషిని చూసి ఇంతలాగా ఇష్టపడుతున్నావు అంటే ఇక్కడ ఏదో ఉందిలే అని జెప్పేసి ఊరికే ఆట పట్టిస్తుందనమాట తను. కానీ చెప్తోంది. అర్జునుడిలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. అలా చూడగానే కనెక్ట్ అయిపోయినట్టు ఊరికే అలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినప్పుడు నాలో ఏదో తెలియని భారం వెళ్ళిపోయినట్టు అనిపించింది అని అక్కడ జరిగిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆహ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈమంటది అదే నాకర్థమైందిలే. నువ్వు చెప్పేదంతా నాకర్థమైంది. సో, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అంతే గదా! అంటే, లేదు అట్లా ఆలోచించొద్దు. ఇక్కడ ఉన్న వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్న అందరి మహిళలకి అదే ఫీలుంది అతని మీద అంటే, ఇట్స్ ఓకే. ఉంటే ఉండనివ్వు. నువ్వైతే ఇష్టపడుతున్నావు గదా! అని జెప్తే, నువ్వు మళ్ళీ అలాగే ఆట పట్టిస్తున్నావు నన్ను అట్లా అని అంటదనమాట. కానీ మాత నాకు నా మానసికంగా ఉన్న భారాలన్నిటిని తొలగిస్తున్నారు. అన్ని విధాలా ఒక్కొక్కటిగా నేను మాతకు రుణపడుతున్నాను. సో, నాలో ఉన్న భారాన్ని తగ్గించడానికి అర్జునుడిని మాతే పంపించారు అని చెప్తారు. అక్కడికి ఎయిత్ చాప్టర్ కూడా అయిపోయిందండి. ఎయిత్ చాప్టర్ వచ్చేసి 'ఏ స్పార్క్ ఈజ్ లైట్' అంటే ఈమెలో ఒక స్పార్క్ ఒక వెలుగు వచ్చేలా చేశారు కదా! అందుకని ఆ చాప్టర్ పేరది. నైన్త్ చాప్టర్ 'ఏ టేల్ ఆఫ్ ఫెయిత్' మాత మీద నమ్మకం ఈ చాప్టర్ పేరు. తొమ్మిదో చాప్టర్. మాతో వెళ్ళేటప్పుడు నాట్యం నేర్చుకో నువ్వు నేర్పించు. ప్లస్ మీ బాబుకి కూడా నేర్పించు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి నేర్పించు అని చెప్పి వెళ్తారు కదా! ఇంకా ఈ అమ్మాయి పెద్దగా సీరియస్‌గా ఏం తీసుకోలేదు. నేనెక్కడ నేర్పిస్తాను ఈ కుంటు కాలుతో ఎలా నేర్పించాలి కష్టంలే అని చెప్పేసి ఏం మాట్లాడలేదు. కొన్ని రోజులకి అంబ వెళ్ళిపోయింది కదా! ఆ తర్వాత చెప్తదనమాట ఈమె. సుమతి వచ్చి
మాత నిన్ను డాన్స్ నేర్చుకోమన్నారు కదా! ఆ దుర్గాదేవి పెర్ఫార్మన్స్ రాజ ప్రస్థానంలో ఇవ్వాలంట నువ్వు. ప్రాక్టీస్ చెయ్యి అని అని కబురంపుతారంట ఈమెతో. అంటే నేనేంటి డాన్స్ చేయటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ కాలుతో దుర్గాదేవి డాన్స్ చేయటం ఎంత కష్టమో తెలుసా? ఆ డాన్స్ స్టెప్స్ చాలా టఫ్ ఉంటాయి. చాలా స్పీడ్‌గా చేయాలి. ఈ కాలుతో నేనెలా అంతగా చేయగలను. ఒకప్పుడు మాలిని అది డాన్సర్ మాలిని అది. ఇది సుజాత నార్మల్ సుజాత ఇప్పుడు. డాన్సర్ మాలిని అప్పుడే వెళ్ళిపోయింది. ఉద్ధవ్‌తోనే వెళ్ళిపోయింది. ఇంకిప్పుడు లేదు. నో మోర్ డాన్సర్ నౌ అని చెప్పేసి చెప్తదనమాట. లేదు మాత చెప్పారంటే దాని వెనక ఏదో ఒక గూఢార్థం ఉంటది. నువ్వలా కొట్టి పారేయొద్దు. మాత నిన్ను ఆహ్ ప్రాక్టీస్ చేయమని చెప్పారు అంతే. ఒకరోజు ఇంకొక 3 వీక్స్, 3 వీక్స్ ఉన్నట్టుంది. ఇంకా 3 వీక్స్‌లో నువ్వు డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే అక్కడ ఇవ్వాలి అంతే అని జెప్పేసి చెప్తారు. మా అత్త చెప్పారంట. "నువ్వు భయపడొద్దు. ఎవరు నిన్న అక్కడ గుర్తుపట్టే వాళ్ళెవరు ఉండరు. నీకు కొత్త వేరే సం ఒక సభ్యులున్నారు. వేరే సభ్యులు డాన్స్ గ్రూప్ సభ్యులు. వాళ్ళతో పాటు డాన్స్ చేద్దువు గాని నువ్వు" అని చెప్తారంట. కానీ ఈమె మనసు ఒప్పుకోదు. ఆ డాన్స్ చేయాలంటే చాలా హావభావాలు, ఎక్స్‌ప్రెషన్ అది చాలా పవర్‌ఫుల్ డాన్స్ అంట. ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ ఏంటంటే పక్కాగా రావాలి. ఎలా పడితే అలా చేసేస్తే అది తెలిసిపోద్దంట. అయితే ఈమేమంటదంటే, "నేను డాన్స్ చేస్తే అందరూ నవ్వుతారిప్పుడు. ఇలా ఈ కుంటుతూ ఎలా చేస్తది ఈ అమ్మాయి" అని చెప్పేసి నన్ను నవ్వుతారు ఒకటి. ప్లస్ నా పరువు నేను ఇప్పటి వరకు ఎవరికీ తెలియకుండా బతుకుతున్నాను ఈ క్వార్టర్స్‌లో. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నట్టు అందరికి తెలిసిపోతది. అట్ ద సేమ్ టైమ్ అందరూ బాగా చేస్తారు. నేనొక్కదాన్నే సరిగ్గా చేయకపోతే అందరూ నన్ను ఎగతాళి జేస్తారు కదా! అనవసరంగా నా పరువు నేనే ఎందుకు తీసుకోవాలి? మా అత్తకి అన్నీ తెలిసి కూడా ఎందుకిలా చేస్తున్నారు? అని జెప్పి లేదు నేను మా అత్తని అడుగుతాను. ఇట్లా నేను చేయలేనమ్మా అని చెప్పేస్తాను అని అనుకుంటదనమాట. అనుకుని ఒకరోజు ట్రై చేద్దాం అని జెప్పేసి ఒక్కతే ఉన్నప్పుడు రూమ్‌లో ప్రాక్టీస్ చేస్తది. ఆమెకి ఆ స్టెప్స్ అన్నీ వెన్నతో పెట్టిన విద్యలాగా అనమాట. ఎప్పటినుంచో గదా! ఆమె జీవిత ధ్యేయమే అది. ఆహ్, దుర్గాదేవి పెర్ఫార్మన్స్ ప్యాలెస్‌లో ఇవ్వాలి. రాజప్రస్థానంలో ఇవ్వాలి. కృష్ణుడు అండ్ రుక్మిణి మాత ముందివ్వాలి అనేది ఆమె కల ఉద్ధవ్‌తో. యాక్చువల్‌గా ఉద్ధవ్ తిను పారిపోకపోతే గనక అదే వీళ్ళ ఫైనల్ డాన్స్ అయ్యేదనమాట. ఆ డాన్స్ అయిపోతే గనక ఆమెకి మంచి రికగ్నిషన్ వాళ్ళ అమ్మ కంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళ అమ్మ చాలా మంచి డాన్సరు. ఆమెలా అంత మంచి డాన్సర్‌లాగా ఈమెకి రికగ్నిషన్ వచ్చేదనమాట ఆ పెర్ఫార్మన్స్‌తో. అదొక డ్రీమ్ రోల్ లాగా ఉండిపోయింది. అయితే మాత ఒకప్పుడు వచ్చినప్పుడు "నువ్వు మళ్ళీ డాన్స్ చేస్తావా?" అని అడిగారంట. ఈ ఇప్పుడు వుమెన్స్ క్వార్టర్స్‌లో చూడ్డానికొచ్చినప్పుడు. "ఏం మాట్లాడుతున్నారు మాత? నేను ఈ కాలిపోయిన కాలుతో ఎలా చేయగలను? నాకింకా అలాంటి ఆశలు లేవు" అని చెప్తే, "లేదు నీ జీవిత ధ్యేయం నీ కోరిక నేను నెరవేర్చే బాధ్యత నాది. నేను నెరవేరుస్తాను" అన్నారు. అప్పుడేంటో నాకర్థం కాలేదు. ఇదేనేమో మాత అన్న మాటకి అర్థము. కానీ నేనిప్పుడు చేసేంత నా మీద నాకు నమ్మకం లేదు బేసికల్లీ. సో, ఇది నా వల్ల కాదు అని మా అత్తకి చెప్పేస్తాను అని జెప్పి ఊరికే ట్రై చేద్దాం అసలు వస్తాయా లేవా అని ఊరికే ట్రై చేసే ప్రాసెస్‌లోనే ఆమె చేయలేక పడిపోతదనమాట. ఎంత ట్రై చేసినా ఆహ్, స్టెప్స్ రావు ఆమెకి ఆ కాలుతో. చాలా కష్టంగా ఉండిద్ది. పడిపోయేసరికి ఏడుస్తదనమాట ఇంకా. ఎంత బాగా చేసేదాన్ని డాన్స్. డాన్స్ అంటే పిచ్చి ఆమెకి. అంత ఇష్టమైన డాన్స్ అస్సల స్టెప్స్ వేయలేకపోయేసరికి ఆమె వైకల్యం వల్ల ఇలా అవుతోంది. నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అని జెప్పి బాధపడుతుంది. ఏడుస్తుంది. ఏడ్చేటప్పుడు సుమతి వస్తది ఈలోపు. సుమతి వచ్చి తలుపు కొడతది. ఈమె ఏడ్చేస్తది. ఎర్రగా అయిపోతాయి కళ్ళు. అయితే ఈ కళ్ళు తుడుచుకొని ఎవరో వచ్చారని జెప్పి డోర్ తీస్తది. మొహం అంతా ఎర్రగా కందిపోయినట్టు అయిపోయింది. కానీ సుమతి ఏమి గమనిస్తది. కానీ ఏమి తెలియనట్టు "రా రా త్వరగా డాన్స్ ట్రూపొచ్చారు. మాత మీ కాస్ట్యూమ్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ప్రాక్టీస్ చేయమన్నారు నిన్ను గూడా. ఇక్కడికే పంపించారు. వాళ్ళని గూడా నీ కోసమే ప్రాక్టీస్ చేయడానికి. పద పద" అని జెప్పేసి తీసుకెళ్తదనమాట. ఇంకా ఆమె మాట కాదనలేక ఈమెతో చెప్పినా ఉపయోగం లేదు. మాతతోనే మాట్లాడతా నేను డైరెక్ట్‌గా. ప్రస్తుతానికి వెళ్దాం అని జెప్పి వెళ్తదనమాట. కాకపోతే ఈమెకి ఒక ఆత్మ న్యూనత భావం.
చుట్టూతా ఉన్న వాళ్ళు ఊరికే అలా చూస్తున్నా కూడా, ఓ నేను ఇట్లా కుంటుతున్నాను కదా, అందుకే నన్ను ఇలా చూస్తున్నారు వీళ్ళు అన్నట్లు డల్గా ఒకలాగా అనుకునేది అనమాట ఆమెకి ఆమె. వెళ్ళింది. ఆ డాన్స్ వాళ్ళందరూ డాన్సర్స్ అందరూ అలా చూస్తున్నారు ఈమెని. ఈమెకి ఏదో తక్కువగా చిన్నతనంగా అనిపిస్తుంది అనమాట. అయ్యో నేను ఇలా నడుస్తున్నాను కదా, అందుకే ఇలా ఇలా వీళ్ళందరూ ఇలా వాళ్ళు లోపల లోపల నవ్వుకుంటున్నారు, వాళ్ళు ఏం నవ్వకపోయినా కూడా అలా అనుకుంటుంది ఈమెలో ఏమి అనుకుంటుంటే, ఆ మహిషాసుర అవతారం ఎవరైతే వేస్తారో ఆ అమ్మాయి అడుగుతుందంట, ఏంటి నువ్వు అయ్యో ఓకే నువ్వు చేయగలవా ఏంటి, అంటే ఆమె కాలు చూసింది కదా తను కూడా, ఆమెకి అందరికి డౌట్ ఉంది, ఈమెంటి దుర్గాదేవి ఏంటి, అసలు ఏంటి ఇలా ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ డాన్సర్ని అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారంట ఆమెని. ఆమెకు కూడా బెరుకు బెరుకుగా ఉంది, అటు ఇటు చూసుకుంటూ వెళ్తుంది, అందరూ కొత్త వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. చూసుకుంటూ వెళ్ళి ఊరికే ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి మెల్లమెల్లగా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తంట వాళ్ళతో పాటు కలిసి. అయితే దుర్గాదేవి స్టెప్స్ ఈమెకి చాలా ఇష్టమైనవి. కొంచెం అంటే ఇందాక పడిపోయింది గదా, అలా ఏం పడిపోలేదులే గానీ ఇప్పుడు కొంత బెటర్. ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్‌గా చేయగలిగింది గానీ అంత పర్ఫెక్ట్‌గా ఏం రాలేదు. కాలు అవిటితనం ఉంటది కదా, కొంచెం అంత స్పీడ్‌గా స్టెప్స్ రాలేదు. కానీ చేయాలి అనే తపనతో మెల్లగా ప్రాక్టీస్ చేస్తుంది. ఈ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్‌లో ఆ బాబుని ఇషాన్‌ని సుమతి తన దగ్గర పెట్టుకుందనమాట. ఈ 2 వీక్స్ నా దగ్గరే ఉంటాడు బాబు. నువ్వు నీకు వీలైనప్పుడల్లా వీళ్ళతో పాటు కలిసి బాగా ప్రాక్టీస్ చేసి పెర్ఫార్మన్స్ బాగా ఇద్దువు గాని అని చెప్పి తీసుకెళ్తది ఆ బాబుని. ఈమె మెల్లమెల్లగా డాన్స్ చేస్తూ అలా ఒకరోజు ప్రాక్టీస్ చేస్తూ, ఒకరోజు ఆగితే అట్లా రెస్ట్ అయితే కావాలి గదా, ఆ కాలు ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఒకరోజు ప్రాక్టీస్ చేసి, ఒకరోజు రెస్ట్ తీసుకోవటం అట్లా ఉంటదనమాట. 5 ఇయర్స్ అయిపోయింది నేను డాన్స్ చేసి. మాత ఎందుకు ఇలా జేస్తున్నారు నన్ను అని మళ్ళీ ఆలోచిస్తుందనమాట. కానీ మాత మాత్రం పట్టుదలతో ఉన్నారు. నువ్వు కంపల్సరీ అది చేయాల్సిందే. నాకు తెలీదు అన్నట్లు ఎన్ని సార్లు ఇంక మళ్ళీ చెప్పడానికి ట్రై చేసినా గూడా వినలేదంట మాత. అందుకని ఇంకా ఆమె ఏ దారి లేక ఒప్పుకోవాల్సొచ్చింది. ఇంకా 1 వీక్ మాత్రమే, 2 వారాలు అయిపోయింది. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఆహ్, ఈమెకి ఇంకా ఒక వారమే ఉంది అని చెప్పేసరికి ఈమెకి భయమేస్తుంది ముందు. ఆ పెర్ఫార్మన్స్ నేను చేయగలనా? ఇప్పుడంటే ఓకే, ఇక్కడ క్వార్టర్స్‌లో అంటే వీళ్ళ వరకు సరిపోయింది. అక్కడ చాలా మంది ఉంటారు రాజభవనంలో సభ్యులు. వాళ్ళందరి ముందు నేను పడిపోతే వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు కదా, అసలు మాత ఇలా ఎందుకు చేశారు? ఏదో సైడ్ యాక్టర్‌లాగా ఎక్కడైనా పెట్టాలి గానీ, మెయిన్ యాక్టర్‌లాగా దుర్గాదేవి అవతారం నా చేత వేయించటం ఏంటి? అసలు మాత ఏంటి నేను ఇంతకు ముందులాగా అనుకుంటున్నారా? అంటే ఇంకా నమ్మట్లేదు మాతను యాక్చువల్‌గా. నేను నమ్ముతున్నాను, ఇష్టపడుతున్నానని చెప్తుందిలే గానీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నమ్మట్లేదు మాతని. అందుకని ఈ సర్వెంట్స్ వీళ్ళందరూ చెప్తున్నారు, "నువ్వు మాత మీద 100% ఆహ్, సరెండర్ అయిపో. 100% నమ్ము మాతని. మాతే చూసుకుంటారు." అంటే ఈమేమో మాత ఎంత చూసినా నేను కదా చేయాలి. నా కెపాసిటీ నాకు తెలుసు కదా, నా కాలేంటి, నేను చేయగలనా లేదా అని నాకు కదా తెలుసు. మాతని ఎంత నమ్మినా ఎలా చేయగలరు అని ఈమెకి భయంగా ఉందనమాట. అయితే ఈమెకి ఈ డాన్స్ పెర్ఫార్మన్స్ అనేది ఒక కళ. అప్పట్లో నేను చేయాల్సిన, అంటే ఆ డాన్స్ చేయాల్సిన రోజు వచ్చేసింది ఆల్రెడీ. వచ్చిన ప్రాసెస్‌లో ఆహ్, ఆ డాన్స్ కాస్ట్యూమ్ యేసుకుంటదనమాట. దుర్గాదేవి కాస్ట్యూమ్ యేసుకుంటది. వేసుకుంటే ఆమెకిష్టమైన రోల్ గదా, ఆమె చూసుకొని హ్యాపీగా మురిసిపోతుంటదనమాట. దుర్గాదేవి అవతారం ఇది కదా నేను చేయాలనుకున్నాను. నా ఉద్దవతో అందరి ముందు పెర్ఫార్మన్స్ చేయాల్సిన దానిని ఇప్పుడు ఇట్లా చేయాల్సొస్తోంది అని జెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేసిందనమాట. మెల్లగా ఏదైతే అదవుతది. దేవుడు మాత మీదే భారం యేసేసి వచ్చినట్టే చేస్తాను. ఇంక మాత ఎన్ని చెప్పినా వినట్లేదు. నన్ను అందరి ముందు నవ్వుల పాలు చేద్దాం అని అనుకుంటున్నారు కదా మాత. ఆమె ఇష్టం వచ్చినట్టే చేయనిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఒప్పుకుంటదనమాట. ఇంకా అక్కడ పక్కపక్కనే ఉంటాయన్నమాట. రాజభవనము, ఈ క్వార్టర్స్. రాజభవనం వెనకాలే ఉంటాయి గదా క్వార్టర్స్. వెనకన నుంచి తీసుకెళ్తది సుమతి. ఇంక పద డాన్స్ టైమయింది దుర్గాదేవి పెర్ఫార్మన్స్‌కి అని చెప్పి తీసుకెళ్తదనమాట. తీసుకెళ్ళే ప్రాసెస్‌లో ఆ రాజభవనంకి ఇదే ఫస్ట్ టైమ్ అనమాట ఈమె ఎళ్ళడం. ఆహ్, అదంతా చుట్టూతా చాలా అందంగా ఉందంట. కానీ ఈమెకి టెన్షన్‌గా ఉంది గదా, నేను చేయగలనో లేదో, మాత ఇట్లా ఎందుకు చేశారని లోపల లోపల కంగారు ఉండేసరికి ఆ చుట్టూతో ఉన్న అందాలను గూడా సరిగ్గా చూడలేకపోయాను అని ఈమెకేమో చెప్పుకుంటుంది.
అయితే తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. లోపలికెళ్ళేసరికి అంత భయం భయంగా ఉంది. అంత చాలా మంది ఉంటారు కదా సభలో. ఆహ్, ఈమెకి చేయటం కొత్త కాదు గానీ అంతకుముందు ఎంతమంది ఉన్నా కూడా చేస్తదిలే గానీ, ఆ అమ్మాయి కాలు బాలేదు, నేను చేయలేను అని ఒక పిచ్చి నమ్మకం పెట్టుకుంది గదా! అందుకని ఆమెకు భయమేస్తుందనమాట. అయితే ఆహ్, శూలం ఇస్తారు. చేతికి శూలం ఇచ్చి ఇంకా స్టార్ట్ చేస్తారు. మ్యూజిక్ స్టార్ట్ అయ్యిందో లేదో ఆమెకి ఒకలాంటి ఫీలొస్తదనమాట. నిజంగా దుర్గాదేవియే. అంటే లైక్ ఆ మహిషాసురుడుగా పాత్ర ఎవరేశారో ఆ అమ్మాయిని చూడగానే అంటే ఒక అమ్మాయి ఆ మహిషాసురుడి అవతారం వేసిందనమాట. ఆమెను చూసేసరికి మహిషాసుడిని చూసేసరికి ఈమెకి మహేంద్ర గుర్తొస్తాడనమాట. మహేంద్ర మీద ఉన్న కోపము నిజంగా రియల్ లైఫ్‌లో గనుక ఒక మనిషి దొరికితే చంపేస్తారు కదా! కోపంతో. అట్లా అసలు చుట్టూతా ఆమె పెర్ఫార్మన్స్ చేస్తుందనే మాట అనే సంగతే మర్చిపోయింది. వాళ్ళ అమ్మకి చేసిన అన్యాయము, ఉద్ధవ్ చనిపోవటానికి కారణం అతను, ఆ అమ్మాయి లైఫ్ ఇలా అవ్వటం కారణం అతను, వాళ్ళ నాన్న ఇప్పుడు ఒంటరిగా ఉండటానికి కారణం ఇతనే, ఈ రాక్షసుడే అని చెప్పేసి ఇవన్నీ గుర్తు చేసుకుందనమాట ఆ మ్యూజిక్‌లో. స్టెప్స్ మాత్రం ఆ స్టేజ్ ఎక్కిందో లేదో అసలు మర్చిపోయింది. ఆమె కాలు బాగలేదన్న సంగతి గుర్తులేదు. అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు పడిపోయింది కదా! అక్కడ పడిపోవటము ప్లస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయింది. అలాంటిది అసలు ఆ అమ్మాయికి కాలు బాలేదా అని ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తే నమ్మను కూడా నమ్మరనమాట. అంత చేసింది పెర్ఫార్మన్స్. మిగతా అందరూ అంతకుముందు జరిగిన పెర్ఫార్మన్సెస్ అన్నిటికి కాకుండా ఈ డాన్స్‌కి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయిపోయారనమాట. అంటే ఆమె ఆ పాత్రలో లీనమైపోయారు. ఆమె నిజంగానే దుర్గామాత. ప్లస్ ఇతను ఆ రాక్షసుడు మహేంద్ర. మహేంద్రని రియల్ లైఫ్‌లో చంపలేదు. కా కానీ అతనే మహేంద్ర అనుకుని నిజంగా ఆ మ్యూజిక్ ఎలా ఉంటదండి 'మహిషాసుడు మర్దిని' అంటే మనకే పూనకాలొస్తదనమాట. అంత పెద్ద సౌండ్‌తో స్పీకర్స్‌తో పెట్టారు ఆ మ్యూజిక్. ఈమె డాన్స్ చేసే ప్రాసెస్‌లో అసలు ఆ స్టేజ్ దద్దరిల్లిపోయిందంట. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అలా ఒక పావుగంట, 20 నిమిషాల సేపు వాళ్ళ ప్రపంచం వాళ్ళు మర్చిపోయి, వాళ్ళు చూస్తుంది ఒక నాటిక అన్నది కూడా మర్చిపోయి, డాన్స్ పెర్ఫార్మన్స్ అనేది మర్చిపోయి అలా లీనమైపోయారంట. ఆ అమ్మాయి హావభావాలు గానీ, చూపు, కోపం ఎక్స్‌ప్రెస్ చేయటము, ఆ దుర్గాదేవి స్టెప్స్ పెట్టటము, స్టెప్స్ వేయటము, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎక్సలెంట్ అంట. అద్భుతంగా చేసిందంట. అయితే ఈమె అసలు మర్చిపోయింది పూర్తిగా. ఆమె స్టేజ్ మీద ఉన్నాను అని, చుట్టూతా అందరూ చూస్తున్నారని లేకుండా, అతన్ని నేను నిజంగానే చంపినట్టు శూలంతో ఇలా పొడి చేస్తదనమాట. పొడి చేస్తున్నప్పుడు అతను చనిపోయినట్టు యాక్ట్ చేస్తారు గదా! మహిషాసుడిలో మధ్యని మహిషాసుడి అవతారంలో ఉన్న అతను నిజంగానే పడిపోయి చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తారనమాట. సో, ఈమె దృష్టిలో మహేంద్ర చచ్చిపోయాడు. సో, అప్పుడు ఆమెలో ఉన్న కోపము లోపలన్నీ దాగున్నాయి గదా! ఇప్పటిదాకా కోపము, బాధ, అసహ్యం అతనంటే. అంటే మనిషి దొరికితే కనుక ముందే చంపేద్దాం అన్నంత కోపం ఉంది కదా! అదంతా వచ్చేసింది. లోపల పెట్టుకున్నదంతా. మాత చేసింది అది అక్కడ. అంటే ఆమెలో ఉన్న ఎమోషన్స్ అన్నీ అలా తొక్కి పెట్టేస్తే ఎప్పుడొకసారి ఆమెకే ఇబ్బంది. అని అవి ఎప్పుడైనా సరే బయటకొచ్చేసేయాలి. ఆమెతో ఈ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇప్పించాలనో, లేకపోతే ఆమె లాస్ట్ కోరిక అదనో కాదు అక్కడ మాత ఇంటెన్షన్. ఆమె లోపల ఉన్న ఇలాంటి బాధ, కోపము, అసహ్యము ఇవన్నీ ఈ ఎమోషన్స్ అన్నిటిని బయటికి పంపించేసి ఆమెని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి అనేది మాత కాన్సెప్ట్ అనమాట అక్కడ. అందుకని అంటే మాత ఈఎంఐ విషయం ఒక్కటే కాదు. అక్కడ లేడీస్ ఉన్న ఉమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్న లేడీస్ అందరికీ ఎవరెవరికి ఎలా కావాలో అలా ఆహ్, వాళ్ళ సోల్ లెవెల్‌లో కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్‌ని బేస్ చేసుకొని మహేంద్ర మీద ఉన్న కోపం వెళ్ళిపోతే ఆమెకి ఇంకా లోపల ఏమీ ఉండదు. హ్యాపీగా ఇప్పుడు ఉద్దవ్ మీద ఉన్న బాధ, ప్రేమ, ఇష్టం అదంతా కూడా కొంత ఉద్ధవ్‌ని పంపించేసి రిలీవ్ చేసింది. అర్జునుడిని చూపించి. ప్లస్ ఇక్కడ ఈ మహిషాసురుడి చంపటం వల్ల మహేంద్ర మీద ఉన్న కోపాన్ని రిలీజ్ చేసేసింది. సో, మనం కూడా మనలో ఉన్న కోపము, ద్వేషము అవన్నిటిని తొక్కి పట్టేసామనుకోండి స్ప్రింగ్ లాగా లోపలికెళ్తదే తప్ప అదేమి పూర్తిగా డిజాల్వ్ అయిపోదు. ఎప్పుడో ఒకసారి ఆ స్ప్రింగ్ ఇలా పైకొచ్చేస్తది. అన్నీ బర్స్ట్ అయిపోతాం ఒకేసారి. అందుకని ఎప్పటికప్పుడు ఉన్న ఎమోషన్స్‌ని రిలీజ్ చేస్తూ ఉండాలంట మనం గూడా. ఇక్కడ ఇది ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇంకా బుక్‌లో చాలా ఇచ్చారండి. నాకు భలే అనిపించింది ఈ ఈ ఘట్టం. ఆ అమ్మాయి చేసిన విధానం అనమాట. అయితే ఆమె ఇంకా మొత్తం అసలు కూర్చున్న వాళ్ళందరూ
ఆడిటోరియం లాగా ఉంటది కదా! వీళ్ళందరూ లేచి నించుని ఒక 10 మినిట్స్ వరకు క్లాప్స్ ఆగకుండా కొట్టారంట. ఇంకా కంటిన్యూ అవుతది గదా! నెక్స్ట్ వాళ్ళని రావటమో, లేకపోతే ఇంకొకళ్ళు పెర్ఫార్మన్స్ చేస్తూ ఉంటారు కదా! ఇంకా వీళ్ళది అయిపోయింది. ఈమె ఈ స్టేజ్ పక్క నుంచి రూట్ ఉంటది కదా! ఆ రూట్ నుంచి మెల్లగా వెనక్కి ఉమెన్స్ క్వార్టర్స్ వీళ్ళింటి ఆహ్, రాజభవనం వెనకాలే గదా! ఆ సందులోంచి గడ్డిలో నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తుందనమాట. ఈమె హార్ట్ ఇలా కొట్టుకుంటూ ఉందనమాట. కొంచెం సేపుంటే పేలిపోతదేమో అన్నంత వేగంగా కొట్టుకుంటుందంట ఆమె గుండె. అంత వేగంగా కొట్టుకుంటున్న గుండెని అబ్జర్వ్ చేస్తూ ఆమె ఆమె మర్చిపోయింది. ఈ పెర్ఫార్మన్స్ ఇచ్చాను నేను అయన్నీ మర్చిపోయి, అవన్నీ ఆలోచించుకుంటూ వీడు మహేంద్ర చచ్చిపోయాడు అని చెప్పేసి అది ఆలోచించుకుంటూ అసలు ఆమె ఏం చేసింది? అక్కడ ఏం జరిగింది? ఆమె అసలు సరిగ్గా ఆ కుంటితనంతో డాన్స్ చేయగలిగిందా లేదా సరిగ్గా? అవేం ఆలోచనలు లేవింకా. ఎళ్ళేటప్పుడేమో అంత భయపడిన మనిషి వచ్చేటప్పుడు ఇంకా ఆ హార్ట్ బీట్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ మెల్లగా అడుగులో అడుగు అడుగు వేయలేక మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిందంట. వెళ్ళి అక్కడ ఈమె ఎప్పుడు కూర్చుంటది కదా! ఉద్దోన్ని కలుస్తూ ఉంటది. డ్రీమ్‌లో ప్లేస్ ఏంటి? లోటస్ పాండ్. ఆ లోటస్ పాండ్ దగ్గర కూర్చుంటదంట వెళ్ళి. వెళ్ళి కూర్చొని ఇవన్నీ ఆలోచించుకుంటూ అలా ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోయినట్టు అయిపోతే అంజలి వెళ్తది వెనకాలే. వెళ్ళి "ఎంత చేసావో తెలుసా నువ్వు పెర్ఫార్మన్స్. అస్సలు ఇట్లా చేస్తావు అనుకోలేదు" అట్లా చెప్తుంటే, నాకేం జరిగిందో నాకే అర్థం కాలేదు. అక్కడికెళ్ళేసరికి నాకు ఆ మహిషాసుడిని చూసేసరికి ఆహ్, మహేంద్ర గుర్తొచ్చాడు అని ఇట్లా తనకి ఏం జరిగిందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. "మా అత్త చేసిందదే నీకు. నేను ఇంతకు ముందే విన్నాను. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడే నిన్ను చూసినప్పుడు ఈమెలో ఇంకా బాధ ఉంది. ఆ బాధను కూడా తీసేయాలి అన్నారు గానీ నాకర్థం గాలేదు. ఎలా తీసేస్తారా అనుకున్నాను కానీ, మా అత్త ప్లాన్ ఇది అని నాకిప్పుడు అర్థమైంది. ఇంకొకటి చెప్పటం మర్చిపోయాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆమెకి స్టేజ్ ఎక్కే దాకా భయంగా ఉండింది. స్టేజ్ ఎక్కిన తర్వాత అక్కడ ఫస్ట్ రోలో అర్జునుడిని చూసిందనమాట. అర్జునుడు, మాత కూర్చునున్నారక్కడ. అర్జునుడిని చూసేసరికి ఈమెకింకా ఇంతకు ముందులాగా ఒక ఫీల్ అనమాట. ఒక ట్రాన్స్ లాగా అయిపోయింది. ఆ! అర్జునుడు కూడా వచ్చాడా? అంటే వెళ్ళే ప్రాసెస్‌లో ఇంకా గెస్ట్‌లొస్తున్నారంటే ఎవరెవరొస్తున్నారు గెస్ట్‌లేంటంటే, అర్జునుడు వస్తున్నాడంటే అసలు వెనక్కొచ్చి పోయిందంట ఈమె మధ్యలో. తర్వాత చెప్తా ఈ ఈ చెప్తాను అది. ఫస్ట్ అర్జునుడిని చూసేసరికి ఈమెలో ఈమె ఏం జరుగుతుందనేది మర్చిపోయింది. ఆ కుంటితనము, ఆ కాలు నొప్పి అవన్నీ మర్చిపోయి, ఆ డాన్స్ పెర్ఫార్మన్స్ అలా ఇచ్చేసిందనమాట. అక్కడేదో మెస్మరైజేషన్ జరిగినట్లుగా అనిపించింది. నాకు అర్జునుడిని చూసేసరికి ఏంటో అలా అయిపోయింది. అలా ఏంటో ఏం జరిగిందో నాకే అర్థం కాలేదంటే మాత ప్లాన్ అదే. మాత, అర్జునుడు ఇలానే మాట్లాడుకుంటున్నారు. మా తనకున్న నీకున్న బాధలన్నీ మాత అర్జునుడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నువ్వొచ్చే ముందే ఇట్లా ఉంది ఆమె, ఇట్లా చేయాలి అంటే చూడాలి అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారట మాత, అర్జునుడు. ఎంత చేసింది పెర్ఫార్మన్స్ అని చెప్పేసి ఏం తెలియనట్టు. వాళ్ళ వల్లనే ఇలా జరిగింది. వాళ్ళే తెలియనట్టు అలా మాట్లాడుకుంటున్నారంట. సో, మా అత్త దయ అది. అందరిలో ఉన్న ఎమోషన్స్‌ని అలా బయటకి పంపించేయాలనేదే మా అత్త మెయిన్ గోలు. సో, ఇక నుంచి హ్యాపీగా ఉండు అని చెప్పి స చెప్తదనమాట. అక్కడి వరకు అక్కడి వరకు చెప్తదనమాట. నేనిట్లా చేయగలనని నేను అస్సలు అనుకోలేదు అని. ఈమె గమనించలేనిదేంటంటే నవ్వుకుంటూ చెప్తుందనమాట. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఆ గడ్డిలో మెల్లగా నడుచుకుంటూ వచ్చేటప్పుడు నా కాలు నొప్పి లేదు. నా కాలు కుంటటం గూడా లేదు. నాకు కాలొచ్చేసింది తెలుసా నీకు? మాత నాకు ఇలా కుంటితనం పోగొట్టేశారు. ఈ డాన్స్ పెర్ఫార్మన్స్ వల్ల అని జెప్పి చాలా హ్యాపీగా అంటే ఆహ్, ఆ కాలొస్తదని అనుకోలేదు యాక్చువల్‌గా ఆమె. అలాంటిది వైకల్యం గూడా పోయింది గదా! అందుకని ఆమెకింక చాలా హ్యాపీగా బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో అనమాట. నవ్వుకుంటూ చెప్తది. "మాత ఎంత కరుణామయురాలు. నాకిలా ఇంత మంచి పని జేశారు. నా కాలు గూడా బాగు జేసేశారు. నా లోపల ఉన్న వైకల్యాన్నే కాకుండా, నా శారీరక వైకల్యాన్ని గూడా పోగొట్టారు. నేను ఇట్లా ఇంక ఫిదా అయిపోయారనమాట మాతకి ఆ అమ్మాయి. చాలా హ్యాపీగా మాత మాతని ఇష్టపడతదనమాట. ఇంకా మాత రుణం నేనెలా తీర్చుకోవాలో ఏంటో తెలియట్లేదు. మాతని కలవాలి ఒకసారి అనుకుంటది. బట్ ఇంకా పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి గదా! మాత అప్పుడే రారు ఇవాళ. ఇప్పుడు రారులే అని చెప్పేసి, ఇంకా రెస్ట్ తీసుకో నువ్వు అని చెప్పి ఆమె అంజలి వెళ్ళిపోతదనమాట. ఇక్కడి వరకు ఆపుదామండి. నైన్త్ చాప్టర్ అయింది. ఇంకా ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తే చాలా టైం పడతది. రేపు చెప్పుకుందాం. థాంక్ యూ అండి.